బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి కేంద్రంలో సుమారు 200 ఎకరాల్లో సభా ప్రాంగణం ముస్తాబవుతోంది. ఈ నెల 27న భారీ బహిరంగ సభకు 10 లక్షలకు పైగా కార్యకర్తలు వస్తారని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సభ సక్సెస్ కోసం అందరూ కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ లోకల్ లీడర్స్తో పాటు కార్యకర్తలు తరలించే విధంగా క్షేత్రస్థాయిలో కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ముందుకు సాగుతుందని చెప్పచ్చు. ఇప్పుడు మనం ఎల్కతుర్తిలో ఉన్నాం. భారీ బహిరంగ సభకు సంబంధించిన వేదిక చూడొచ్చు. దాదాపు చాలా పెద్ద వేదిక ఏర్పాటు చేశారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేతలు వస్తారు. నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అదేవిధంగా వాళ్ళందరూ కూడా వస్తారు. కాబట్టి వాళ్ళందరూ కూడా కూర్చునే విధంగా వేదిక ఏర్పాటు చేశారు. అదేవిధంగా 160 ఎకరాల్లో ఈ బహిరంగ సభ దాదాపు 10 లక్షలకు పైగా తరలించాలనేది ఒక టార్గెట్ పెట్టుకున్నారు. చూసి మనం ఎక్కడ కూడా దాదాపు వాటర్ ఫెసిలిటీ కానీ, అదేవిధంగా మజ్జిగ ఫెసిలిటీ కానీ, ట్రాఫిక్ పరంగా కూడా దాదాపు 1300 ఎకరాలు సేకరించారు. ఏ జిల్లా నుంచి నలువైపుల నుంచి వస్తారు. కాబట్టి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ పార్కింగ్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా కేవలం 4-5 రోజుల సమయం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. స్వయంగా మాజీ సీఎం కేసీఆర్ డైరెక్షన్లో ఇక్కడ వీడియో కాల్ చేస్తూ ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించిన నేత ఉన్నాడు, యువనేత. మీరు చెప్పండి, ఏర్పాట్లకు సంబంధించి ఎటువంటి ఏర్పాటు? తెలంగాణ అన్ని నియోజకవర్గాల నుంచి, అన్ని గ్రామాల నుండి కూడా ఈ సభకు రాబోతున్నారని మాకు ఇప్పటికే సమాచారం ఉంది. కేసీఆర్ గారు స్వయంగా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. వారి దిశానిర్దేశంతో ఇక్కడ ఏర్పాట్లు, అన్ని రకాల ఏర్పాట్లు, దాదాపు 1300 ఎకరాల పార్కింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 40-50 వేల వాహనాలు వస్తాయని ఇప్పటికే మాకు మా నేతలు అన్ని నియోజకవర్గాల నుంచి, మా ఎమ్మెల్యేలు కానీ, ఇన్ఛార్జీలు కానీ ఇప్పటికే ఇక్కడ చెప్పడం జరిగింది. దాని తగ్గట్టుగా మేము మొదట్లో అనుకున్న దానికంటే కూడా ఇంకా ఎక్కువ వస్తారు, ఎక్కువ స్పందన ఉంది. అందరూ ఈ మీటింగ్కి రావాలనుకుంటున్నారు. అన్ని రకాలుగా, అంటే వాళ్ళు ఎంత క్షేమంగా ఇంటి దగ్గర బయలుదేరి వస్తారో అంతే క్షేమంగా వాళ్ళని ఇంటికి పంపే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇది మొత్తానికైతే సభ సక్సెస్ చేసేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నాం. పార్టీ నుంచి కార్యకర్తలు, అదేవిధంగా ప్రజలు కూడా వచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఏదైతే ఎక్కంచెలి అయితే ప్రజలు చాలా క్షేమంగా వస్తారో అదేవిధంగా వాళ్ళు క్షేమంగా దిగే వరకు కూడా మేము ఎక్కడ కూడా లోపాలు లేకుండా ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి నేతలు చెప్తున్నారు. వీడియో అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, ఎల్కతుర్తి, హన్మకొండ జిల్లా.